ప్రతి విషయాన్ని స్వయంగా నేను చూస్తూ ఉంటాను. నా కోసం నా భక్తులు 7 కొండలు ఎక్కి కష్టాలు పడి నన్ను దర్శించుకుంటారు. వారికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాలి. నాకు నా భక్తులు వచ్చి వాళ్ళ జుట్టుని నా కోసం అర్పించిన వాళ్ళు నాకు జుట్టు ఇచ్చిన ఆ గంధర్వ కన్నికి సహాయం చేసినట్లే లెక్క. అలాగే ఎవరు నాకు డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు నేను అప్పు చేసిన కుబేరుడికి ఇచ్చినట్లు నేనే నా భక్తులని నా కొండ మీదకి పిలుచుకుంటాను. అలా నా కొండ మీదకి పిలుచుకున్న వారందరినీ వారి కోరికలని వారి కష్టాలని తీరుస్తాను అని చెప్పి సతీ సమేతుడై శిలారూపంలోకి మారిపోతాను. అందుకే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఎడమ ఛాతీ మీద లక్ష్మీదేవి, కుడి ఛాతీ మీద పద్మావతి దేవి కొలువై ఉంటాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి 7 కొండలు ఎక్కి ఆయనని చూస్తున్నాం. ఎలా అయితే మనం శ్రీనివాసుడిని దర్శించుకుంటామో అలాగే దేవదేవుల్లో కూడా ఇంకొక డైమెన్షన్ లో ఉన్న తిరుమలను మనతో పాటే కొండలు ఎక్కి దర్శించుకుంటున్నారు. వారు ఉన్న డైమెన్షన్ వైకుంఠంలో ఉండాలి కాబట్టి తిరుమలని కలియుగ వైకుంఠం అని పిలుస్తున్నాం. ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల చరిత్ర. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తుడికి ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి మీద ఇంకా వీడియోస్ చేయాలి అంటే మీ విలువైన కామెంట్ చేసి చెప్పండి, తప్పకుండా చేస్తాము. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మా సబ్స్క్రైబర్స్ కి మరియు మా ప్రేక్షకులందరికీ ఎటువంటి కష్టాలు దుఃఖాలు రాకుండా వారు కోరిన కోరికలు తీర్చి వారిని వారు కుటుంబ సభ్యులందరినీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా కాపాడు తండ్రి. గోవిందా గోవిందా.